15,000 రూపాయలు చదువుకునే పిల్లల కోసం కేటాయించారు. అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ 15,000 రూపాయలు అనేది మీకు వస్తుంది. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 మీ అందరికి వస్తుంది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఒకటి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా ఆపేశారు. అయితే పిల్లలు చాలా మంది పై చదువులు ఆపేశారు, ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి. అయితే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఒకటి మళ్ళీ మనం మొదలు పెడతాం. అలాగే అంబేద్కర్ విదేశీ విద్య అనేది కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండేది. అయితే ఈ అంబేద్కర్ విదేశీ విద్య కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా ఆపేశారు. అయితే ఈ అంబేద్కర్ విదేశీ విద్య కూడా మళ్ళీ మనం మొదలు పెడదామనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా సిగ్నేచర్ ముఖ్యమంత్రి అయ్యాక మెగా డిఎస్సి మీద మేము సిగ్నేచర్ చేస్తామనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఉద్యోగాల కోసం చాలా పెద్ద పీట వేశాము. అయితే 20 లక్షల ఉద్యోగాల కోసం ప్రణాళిక వేశారు. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్ కి తెచ్చారు. అయితే ఇక్కడ వైజాగ్ విజయనగరం మధ్యనే ఒక ఐటీ హబ్ అనేది క్రియేట్ చేశారు. అలాగే ఎన్నో పరిశ్రమలు, అదాని డేటా కేబుల్ సెంటర్, లూలు సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్రూప్, అలాగే ఇక్కడ మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అయి ఉంటే మనకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. కానీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏమాత్రం ముందుకు తీసుకెళ్ళలేకపోయారు కాబట్టి మనం ఎన్నో ఉద్యోగ అవకాశాలు మనం కోల్పోయామనేది మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ పరిశ్రమలు తెస్తారు, మళ్ళీ మనం భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది పూర్తి చేస్తాం. అలాగే మన మేనిఫెస్టోలోనే మనందరికీ ఇంటింటి కొలాయి అనేది ఒకటి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మీ అందరికి ఇచ్చాం. దాంట్లో మీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మరీ సంతకం పెట్టి మీ అందరికి ఇచ్చారు. అయితే ఈ కొలాయి అనేది, ట్యాప్ కనెక్షన్ అనేది ప్రతి ఇంటికి ఇస్తాం. అలాగే మనం పైప్ లైన్ వేసి మీ ఇంటికి వచ్చే నీళ్లు మీ అందరికి పంపిస్తాం. ఇది నదులు అనుసంధానం చేసి మనం ఈ కార్యక్రమం మనం పూర్తి చేద్దామనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనం వైసీపీ ప్రభుత్వం లాగా గాలి పంపించం, ప్రతి పైప్ లైన్ లో ప్రతి ట్యాప్ కి నీళ్ళు అనేది మనం అందిస్తామనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే నీళ్లు కోసం విజయనగరంలో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీయే కృషి చేసింది. అందరికీ తెలిసిన విషయమే. అవతల పార్టీ వాళ్ళు కంటిన్యూగా అంటున్నారు మేము ఇది చేసాం అది చేసాం అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు నీళ్లు కోసం అయితే ఏమీ చేయలేదు. మన తెలుగుదేశం పార్టీలోనే 1996లో ముషిడిపల్లి వాటర్ స్కీమ్ అనేది తెచ్చాము. దాని ద్వారా 10 ఊట బావులతో విజయనగరంకి మనం నీళ్లు సదుపాయం తెప్పించాం. ఒకటేసారి ఆ ప్రాజెక్ట్ లో మనం 12 వాటర్ ట్యాంకులు కట్టాం. అలాగే ఇల్లుల కోసం అయితేనేంటి, నీళ్లు కోసం అయితేనేంటి, ఈ రోడ్ల కోసం అయితేనేంటి, ఈ రోడ్లన్నీ 12 రోడ్లు మనం ప్రతిపాదించాం. దాంట్లో 8 రోడ్లు మనమే పూర్తి చేశాం. ఈ మిగిలిన 4 రోడ్లు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయారనేది ముఖ్యంగా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అయితే మాత్రం వాళ్ళు ఒక పని అయితే చేశారు. మనం చేసిన రోడ్లు అన్నిటికీ వాళ్ళు శిలాఫలకాలు పెట్టి కొబ్బరికాయలు అయితే వాళ్ళు కొట్టారు, అదైతే వాళ్ళు చేశారు. అయితే ఈ విధంగా మన రాష్ట్రంని తీసుకువెళ్ళిపోతున్నారు. ప్రజలందరినీ మభ్య పెట్టడానికి ఈ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసే కార్యక్రమం మాత్రమే ఈ వైసీపీ ప్రభుత్వం అయితే చేస్తుంది.